కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎస్వివి సత్యనారాయణ కోరారు. మంగళవారం ఉదయం ఆయన అదనపు కమిషనర్ కెటి సుధాకర్తో కలిసి నగరంలో ప్రధాన డ్రైనేజ్ అవుట్లెట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి నగర్, బీఎస్ఎన్ఎల్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోని ప్రధాన డ్రైనేజ్ అవుట్లెట్తో పాటు దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద గల డ్రైనేజీలను ఆయన తనిఖీ చేశారు. ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ వద్ద చెత్తాచెదారాలు పెరిగిపోయినట్లు గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అవుట్లెట్కు అడ్డంగా ఉన్న చెత్తను తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే దుమ్ములపెట్టలో ఉన్న ఎస్కలేటర్ను పరిశీలించి త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, కాలువల్లో చెత్త వేయరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. పర్యటనలో భాగంగా అన్నంఘాటి సెంటర్లో అన్న క్యాంటీన్ కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ సందర్శించారు. క్యాంటీన్కు వచ్చిన ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యత సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో ఆహారం బాగుందని ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ శ్రీధర్, డీఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే డ్రైన్లో వచ్చిన ప్లాస్టిక్ మెడల్ అంతా కూడా తీసుకొచ్చి క్రాక్ దమ్ముకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంది. దీనిపైన కూడా కట్టడం జరిగింది. అలాగే కొంచెం వాటర్ లీకేజ్ ఉంది. దీనికి వాటర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కూడా లీకేజ్ వస్తే మాకు అరెస్ట్ చేసి రిపేర్ జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మీరు వాడేసిన వేస్ట్ పదార్థాలు ఉన్నాయో దయచేసి డ్రైన్లో వేయద్దు. ప్లీజ్ కీప్ ద డ్రైన్స్ నీట్లీ. దానివల్ల ఏంటంటే అన్నీ కూడా త్వరగా పేరుకుపోయి వాటర్ బయట పెట్టట్లేదు. అది ఆల్రెడీ మేము తడి చెత్త నీట్గా కలెక్ట్ చేస్తున్నాం. పాయింట్లు కూడా పెట్టాము. మీరు వాడుకుని ఏదైతే ఈ ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ పెట్టేలాగా చెత్త పెట్టుకోలేదు. ఇప్పుడు ఏంటంటే అవకాశం ఉంటే కొంతవరకు ఈ ప్లాస్టిక్ని నిరోధించుకోవడం బయో వాటిని కూడా తీసుకుని ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే మన క్యాంటీన్స్ ఉపయోగించుకుంటున్నారో అక్కడ బయో టెక్నాలజీతో ఉపయోగించిన గ్లాసెస్ ఉన్నాయి. అవి కూడా తయారు చేసి మనం ఇంటి విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఓన్లీ ప్లాస్టిక్ని ఎవరు కూడా డ్రైన్లో ఓపెన్గా ఉన్నారని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. వీధులు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాము. మా రిక్వెస్ట్ ఒకటి ఏదంటే వేస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఈ వేస్ట్ ప్లాంట్లో ఈ కొన్ని బుషెస్ పెరిగిపోయినాయి. ఆ బుషెస్ వల్ల దోమలు రావడం కానీ కొంచెం పాములు కూడా వస్తున్నాయి, తప్పని వస్తుంది. ఎవరైతే వేస్ట్ ప్లాంట్ అధినేతలు లేకుంటే వాళ్ళు ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందు మాకు ట్యాక్స్ కట్టించాలి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వారి వేస్ట్ ఫ్లాట్లో ఉన్న ఈ మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ తొలగించి వాళ్ళ ఫ్లాట్ని క్లీన్గా ఉంచుకుంటే తద్వారాగా ఎగటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మున్సిపాలిటీ కూడా ఇబ్బంది ఉండదు కదండి. కాబట్టి ముఖ్యంగా ఈ వేస్ట్ ప్లాంట్ యజమానులు వాళ్ళు కూడా కొంత ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. నోటీస్ కూడా ఇచ్చాము, బ్యానర్స్ కూడా పెట్టించాము. ఇక్కడ నుండి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాము. ఎవరు కూడా ఆ విధంగా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము.